నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం ఆలు మెంతి కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ ఆలు మెంతి కర్రీ మనకి చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం ఒక హాఫ్ కేజీ వరకు బంగాళదుంపను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలండి. ఈ విధంగా బంగాళదుంప ముక్కలు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మెంతి కూరను కూడా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ వరకు పోపు గింజలను వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇప్పుడు అందులో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరని అందులో వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం వేసుకుందాం. కారం కూడా మగ్గినాక ఇప్పుడు అందులో మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. కారంను కూడా మగ్గించుకోవాలండి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం ఆలు మెంతి కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మనకి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.